హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నవి ఏంటంటే సామెతలు, అలాగే మరి జాతీయాలు. ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఏ క్లాసులో ఉన్నాయో అవి నేను రాశాను. 4th 5thలో ఉన్నవి, 6thలో ఉన్నవి, 7thలో ఉన్నవి అండ్ 8th క్లాస్లో ఉన్నవి ఇవి జాతీయాలు. నెక్స్ట్ పొడుపు కథలు, ఇవి 7th క్లాస్లో ఉన్నవి. నెక్స్ట్ 8th క్లాస్లో ఉన్న పొడుపు కథలు. నెక్స్ట్ 3rd ఉన్నటువంటి పొడుపు కథలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ చమత్కార పద్యాలని చెప్పేసి 6th క్లాస్లో ఉన్నవి, ఇవి కూడా పొడుపు కథల్లా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మీకు చమత్కార పద్యాలు 7th క్లాస్లో ఉన్నవి, అంటే కొన్ని పొడుపు కథల రూపంలో ఉంటాయన్నమాట. ఇవి కూడా మనకు అవసరమే. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి పొడుపు కథలు, అలాగే తమాషా వాక్యాలు అని చెప్పేసి ఇచ్చారు. ఇది మనకి 5th క్లాస్లో లాస్ట్లో ఉంటుంది. ఇది మామూలు చూసుకొని వెళ్ళిపోదాం. సో ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి కాబట్టి చివరి వరకు చూడండి. దీనివల్ల మీరు సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు వీటికి సంబంధించి ఏ బిట్ ఇచ్చినా ఒక్క బిట్ కూడా పోకుండా బిట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సామెతలు అంటే దీనికే నానుడి లేదా వాడుకగా అనే మాట అని అంటాము. నానుడి అన్న సామెతే, వాడుకగా అనే మాట అన్న సామెతే. సో 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారట అనేది ఒక సామెత. రోట్లో తలదూర్చి రోకల పోటుకు వెరచినట్లు, అలాగే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనేది కూడా సామెతే. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనేది సామెతే. కాకి పిల్ల కాకికి ముద్దు అనేది కూడా సామెతే. మొక్కై వంగనిది మ్రానై వంగున అనేది కూడా సామెతే. అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు అనేది కూడా సామెతే. ఇంట్లో ఈగల మోత, నేను ఎక్కడవో రాయలేదండి, అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నవే రాశాను. బయట పల్లకీల మోత అనేది కూడా సామెతే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, అలాగే బెదగబోయిన తీగ కాలికి తగిలినట్లు, రోహిణీ కార్తెకు రోళ్ళు పగులుతాయి. ఇవన్నీ కూడా మనకి సామెతలు అన్నమాట, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా సామెతలు. నెక్స్ట్ జాతీయాలు చూద్దాం. జాతీయాలనే మనం తెలుగు పలుకుబడులు అని అంటారు. తెలుగు పలుకుబడులు అన్న జాతీయాలే. విశేష అర్థాలను ఇచ్చేవి ఏవి అన్న జాతీయాలే. ఒక భాష, ఒక జాతికి సంబంధించిన విశేష అర్థాలను ఇచ్చే పలుకుబడులను జాతీయాలని అంటారు. ఒక భాష, ఒక జాతికి సంబంధించిన విశేష అర్థాలను ఇచ్చేటటువంటి పలుకుబడులను ఏమంటారంటే జాతీయాలు. విశేష అర్థము అనగానే కింది వాటిలో విశేష అర్థాన్ని ఇచ్చేవి ఏంటి అంటే జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు. ఇలా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు జాతీయాలను ఎంచుకోండి. సొంత వాక్యం ఇలా ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు జాతీయాలను ఎంచుకోవాలి. ఇది 8th క్లాస్లో మనకి ఈ నిర్వచనం అనేటటువంటిది ఉంది. సో 8th క్లాస్లో నిర్వచనం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక భాష, ఒక జాతికి సంబంధించిన విశేష అర్థాన్ని ఇచ్చే పలుకుబడులను జాతీయాలంటారు. అయితే ఇక్కడ కన్నుల పండుగ, మూర్నాళ్ళ తిరునాళ, ఏడాదికోసారి, ఇవన్నీ కూడా జాతీయాలు. నెక్స్ట్ వీణుల వీధి అంటే విను వీధి అంటే ఆకాశ వీధి. నోట్లో మట్టి కొట్టడం అర్థం అన్యాయం చేయడం. మనకు బిట్ ఎలా ఇస్తారు? ఈ క్రింది వానిలో అన్యాయం చేయడం అనే అర్థంలో వాడే జాతీయం ఏంటి అలా ఇస్తారు. నోట్లో మట్టి కొట్టడం అనేది అవుతుంది. నెక్స్ట్ మట్టిలో కలిసిపోవడం. ఏదైనా ఒక వాక్యం ఇచ్చి మట్టిలో కలిసిపోవడం అని చెప్పేసి ఒక వాక్యం ఇస్తారు. అంటే వాక్యంలో సొంత వాక్యంలా ఇస్తారు మట్టిలో కలిసిపోవడాన్ని ఉపయోగించి. ఆ మట్టిలో కలిసిపోవడాన్ని అండర్లైన్ చేసి ఈ జాతీయానికి అర్థం ఏంటి అని చెప్పేసి అంటాడు. లేదా ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అని ఇస్తారు. అప్పుడు మనం మరణించడం అనే మీనింగ్ అనమాట. నెక్స్ట్ తల పండిన అంటే బాగా అనుభవం ఉన్న అని అర్థం. నెక్స్ట్ వన్ తల పండిన అంటే అనుభవం ఉన్న. తలవంపులు అంటే అవమానం. తలలో నాలుక అంటే ప్రముఖమైన, మిక్కిలి అనకువ కలిగిన అని అంటే చూడండి, చాలా బెస్ట్గా ఉన్నటువంటి శిష్యులు ఉంటారు, మిక్కిలి అనకువ కలిగి ఉంటారు, లేదా బెస్ట్గా ప్రముఖమైనటువంటి వ్యక్తులా ఫీల్ అవుతారు. నాకు ఇంపార్టెంట్, రైట్ హ్యాండ్ లాంటి వాళ్ళు, లెఫ్ట్ హ్యాండ్ లాంటి వాళ్ళు అని చెప్పుకుంటాం కదా. అలాంటప్పుడు తలలో నాలుక వంటి వారు అని ఉపయోగిస్తారనమాట. ప్రవేశించడం అంటే తల దూర్చడం అంటే ప్రవేశించడం. ప్రధానికి ఎందుకలా తల దూరుస్తావు అంటే ప్రధానికి నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు అలా అనమాట. తల దూర్చడం అంటే ప్రవేశించడం, జోక్యం చేసుకోవడం అలా మీనింగ్ వస్తుంది. మట్టి మనుషులు అంటే శ్రామికులు మరియు శ్రమజీవులు.
మన్ను తిన్న పాములాగా అంటే కదలక మెదలక ఉన్నాడనుకోండి. ఏంటి ప్రతిదానికి అలా డల్‌గా ఉంటావు కదలక మెదలక మన్ను తిన్న పాములాగా అని అంటారు. అన్యం ఇవి చూడండి ఇవి 4th క్లాస్‌లో ఉన్నాయి. 4th అండ్ 5th. అన్యం పుణ్యం అంటే ఏమీ తెలియనితనం. కల్లా కపటం అంటే అమాయకత్వంగా ఉండడం. అల్లారు ముద్దుగా మిక్కిలి ఇష్టం అధికమైన ప్రేమ. ఆరు నూరైనా అంటే ఖచ్చితంగా 6 నూరైనా ఈ పని నేను ఈరోజు చేసేస్తాను. సో, అంటే అంత ఖచ్చితంగా అని ఖచ్చితంగా తప్పనిసరిగా ఆ పని చేస్తారు అనే మీనింగ్ వచ్చేటప్పుడు 6 నూరైనా అనేది ఉపయోగిస్తారు. ఖచ్చితంగా పాటించేటప్పుడనమాట. అడపా దడప అంటే అప్పుడప్పుడు. అడపాదడపా వర్షాలు పడుతున్నాయి, అడపాదడపా పంటలు పండుతున్నాయి అని చెప్తాం. అప్పుడప్పుడు. ఈడు జోడు అంటే సరిసమానం. నెక్స్ట్ వన్ ఆరితేరిన అంటే నేర్పును కలిగి ఉండడం. బాగా ఆరితేరిపోయాడురా వీడు. అంటే ఏదైనా ఒక టాలెంట్‌లో బాగా ఆరితేరిపోయారనుకోండి, అప్పుడు అంటే బాగా వచ్చనుకోండి, బాగా వచ్చినప్పుడు ఏమంటారు? బాగా ఆరితేరిపోయాడురా వీడు అంటారు. అంటే నేర్పును కలిగి ఉండడం. నెక్స్ట్ తలలో నాలుకలా అంటే మిక్కిలి అణకువ కలిగిన. ఆబాల గోపాలం అంటే అందరూ అని అర్థం. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కటి లేదా అందరూ, అందరికీ అనే మీనింగ్ వస్తుంది. తెన్నులు చూసి అంటే ఎదురు చూడడం. తెన్నులు చూసి అంటే ఎదురు చూడడం. పిచ్చాపాటి అంటే ఊసిపోక కబుర్లు చెప్పడం. ఏమీ ఊసిపోయినప్పుడు కబుర్లు చెప్పేదాన్ని ఏమంటారంటే పిచ్చాపాటి అంటారు. కనుమరుగవడం. కనుమరుగు అంటే నాశనం. ఇది 6th క్లాస్‌లో ఉన్నాయి చూడండి. కనుమరుగవడం అంటే నాశనం అయిపోవడం. పూర్తిగా చూడండి మనకి రెడ్ బుక్ డేటాలో ఏమవుతుంది? పూర్తిగా కనుమరుగైపోయిన వాటిని మనం అక్కడ చేర్చుతున్నారు కదా! సో, అట్లా నాశనం అయిపోవడం. పూర్తిగా అడ్రస్ లేకుండా అయిపోవడం. రూపుమాపడం అంటే నాశనం చేయడం, నశించడం. రూపుమాపడం అన్నా అదే. పట్టుకొని వేలాడడం, వదిలిపెట్టకుండా ఉండడం. ఏది పట్టుకుంటే అది అలా పట్టుకొని ఉంటాడురా, పట్టుకొని వేలాడుతాడురా. ఎవరైనా పిల్లలు ఒక ఐస్ క్రీమ్ కావాలని బాగా మారం చేస్తున్నప్పుడు ఏమంటారు? వదిలిపెట్టకుండా వాళ్ళు అనుకున్నటువంటి పనిని అదే ఆలోచించుకొని వదిలిపెట్టకుండా ఉండేటప్పుడు ఏమంటారు? అదే పట్టుకొని వేలాడతాడనుకో అని అంటారు. అట్లా అనమాట. కాలు దువ్వడం. ఏదైనా ప్రతిదానికి గొడవకి సిద్ధపడడం. అలాంటప్పుడు ఏమంటారు? బాగా కాలు దువ్వుతాడు వీడు. గొడవకి కాలు దువ్వుతాడు అని అంటారు అట్లా. త్రిలోదకాలు ఇవ్వడం. ఇది మనకి డూడు బసవన్న పాఠంలో ఉంది. త్రిలోదకాలు ఇవ్వడం అనంటే సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం. ఇది మనకి టెట్‌లో ఇచ్చారు. సంబంధం లేదా అనుబంధాన్ని తెంచుకునే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏంటి అని. త్రిలోదకాలు ఇవ్వడం. ఉబలాటం. ఉబలాటం అంటే కుతూహలం. బాగా ఉత్సాహం చూపించడాన్ని ఉబలాటం. ఎందుకలా ఉబలాట పడిపోతున్నావు అని అంటారు. ఎందుకలా అంత ఇష్టాన్ని చూపిస్తున్నావు? ఎందుకలా ఆత్రుత పడిపోతున్నావు? ఆత్రం ఏంటి అన్నట్లు. చిరస్మరణీయుడు అంటే నిత్యం స్మరింపదగినవాడు. చేజారిపోవడం అంటే దొరకకుండా పోవడం. చేజారిపోవడం అంటే దొరకకుండా పోవుట. తహతహలాడుట అంటే ఆధారపడటం. తహతహలాడడం అంటే ఆధారపడడం. తేట తెల్లం చేయడం అంటే స్పష్టంగా వివరించడం. స్పష్టంగా వివరించడాన్ని తేట తెల్లం చేయు అంటారు. పటాపంచలు అంటే పటాపంచలు అయిపోయింది. ఫీవర్ వచ్చిందనుకోండి, ఒక్క ట్యాబ్లెట్‌తో పటాపంచలు అయిపోయిందంటే పూర్తిగా తొలగిపోవడం. పటాపంచలు అయిపోవడం అంటే పూర్తిగా తొలగిపోవడం. తిరుగుముఖం. తిరుగుముఖం పెట్టాము అని అంటారు. అంటే ఏదైనా ప్రయాణానికి వెళ్ళినప్పుడు మరి తిరుగుముఖం పెట్టారా అని అంటే తిరుగుముఖం పెట్టారు. నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి తిరుగుముఖం పెట్టేటప్పుడు ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి కదా! ఇట్లా ఋతుపవనాలు అనేటటువంటివి నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి మళ్ళీ రివర్స్ అవ్వడం, ఈశాన్య ఋతుపవనాలుగా రావడం. ఇలా తిరుగుముఖం పట్టడం అంటే రివర్స్‌లో రావడం, దాన్నే తిరుగుముఖం పట్టడం అంటారు. కంట పడకుండా అంటే కనిపించడం. ఎక్కడికెళ్ళావురా పూర్తి కంట పడకుండా వెళ్ళిపోయావు, నా కంట పడకుండా వెళ్ళిపోయారు అట్లా అంటారు. కనిపించకుండా వెళ్ళిపోవడం. ప్రలోభ పెట్టడం. బాగా ప్రలోభ పెడుతున్నావు. ఎందుకంత ప్రలోభ పెట్టేస్తున్నావు అంటే ఎందుకంత ఆశ చూపిస్తున్నావు అని అర్థం. చీటికి మాటికి. ఎందుకు చీటికి మాటికి ప్రతిదానికి చీటికి మాటికి అలా అంటావు? తిడుతుంటావు, చీటికి మాటికి తిడుతుంటావు అంటే ప్రతిసారి అని అర్థం. చెవిలో పడడం. వినిపించడం అనమాట. ఈరోజు నువ్వన్న మాట నా చెవిలో పడిందిలే అని అంటారు. అంటే నేను కూడా విన్నానులే అన్నట్లు. గొంతు నిలబడం. గొంతు నిలబడం అంటే ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడాన్ని చాలా ఇంపార్టెంట్ ఇది. గొంతు నులమటం అంటే ఎక్కువగా బాగా ఒత్తిడిగా తీసుకురావడాన్ని గొంతు నిలపడం అంటారు. 7th వచ్చేసరికి కాలక్షేపం. సమయాన్ని వృధంగా చేయడాన్ని కాలక్షేపం చేయడం అని అంటారు. హృదయ విధాకరం. దుఃఖం అధికంగా కరిగి ఉండడాన్ని హృదయ విధాకరం అంటారు. గుండెలు అలసిపోయేటట్టు. బాధ ఎక్కువగా ఉండేటప్పుడు గుండెలు అలసిపోయేటట్లు అని అంటారు. నెక్స్ట్ ముక్కు మీద వేలేసుకోను.
ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సన్నివేశం వచ్చినప్పుడు ముక్కు మీద వేలేసుకొని పెడతాం, యూజ్ చేస్తారు. గుండె చేరువగడం, ఇది చాలా ఇంపార్టెంట్. మనసు బాగా కలత చెంది బాధపడుతున్నప్పుడు గుండె చేరువగు అని ఉపయోగిస్తారు. హృదయం ముక్కలవ్వడం, మనసు బాగా గాయమైనప్పుడు ఏమంటారు? హృదయం బాగా ముక్కలైపోయిందిరా అని అంటారు, విరిగిపోయిందిరా బాగా అలా అంటారు. పొట్టన పెట్టుకోవడం అంటే అపహరించడం, పాడు చేయడం, సంహరించడం అనేటప్పుడు ఏదైనా టాయ్ విరిగిపోయింది అనుకోండి, అబ్బాయి ఈ టాయ్ ఇప్పుడు కొన్నామా లేదా అప్పుడు పొట్టన పెట్టుకున్నాడు అంటారు, అంటే పాడు చేస్తాడు అన్నట్టు. లేదా ఎవరైనా యాక్సిడెంటల్గా చనిపోయినప్పుడు ఏమంటారు? అరే దేవుడు పొట్టన పెట్టుకున్నాడు అంటారు, అంటే ఏదైనా పోవడం అట్లా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, తహతహలాడడం, అధికమైనటువంటి ఇష్టం. కటకట అంటే ఇబ్బంది పడేటప్పుడు కటకట అనేది వాడతారు. పదే పదే అంటే ఎక్కువ సార్లు. నెక్స్ట్ తల వంచుట, తలలు వంచు అంటే లొంగిపోవడం, తలలు వంచడం అంటే లొంగిపోవడం. కళ్ళ ముందు మెదలడం అంటే కనిపించడం. చెదరిపోవడం అంటే చెల్లా చెదరవడం. పరుగులు తీయడం, పరిగెత్తడం. కేరింతలు అంటే అధికమైన నవ్వు. మనసు దిటువు చేసుకోవడం అంటే మనసు గట్టి పెట్టుకోవడం. కలకాలం అంటే ఎల్లప్పుడూ. ముక్త కంఠము అంటే కలిసికట్టుగా. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ముక్త కంఠము అనేది కలిసికట్టుగా అని వస్తుంది. నెక్స్ట్ సునాయాసం అంటే అతి సులభం. కలవరపడడం అంటే కంగారు పడడం. అణచివేయడం అంటే లొంగదీసుకోవడం. అయోమయం అంటే ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అయోమయం అని అంటాం. నెక్స్ట్ 8th క్లాస్కి వచ్చేసరికి కన్నుల పండుగ. కన్నుల పండుగ అంటే మనకి అందంగా మనోహరంగా ఉండేటప్పుడు మనం ఆ సందర్భంలో మనం దాన్ని ఉపయోగిస్తాం. చాలా కన్నుల పండుగగా ఉందిరా బాబు, ఈరోజు ఒక మంచి వెదర్ అనేటటువంటి చూశాను, చాలా కన్నుల పండుగగా ఉందని అంటాడు. ఈరోజు ఒక యాత్రకి వెళ్ళాను, చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు, చాలా కన్నుల పండుగగా ఉందని అంటారు. చెక్కు చెదరలేదు అంటే ఏ మాత్రం కూడా పాడవలేదు అనుకోండి. ఏదైనా మంచి మంచి టెంపుల్స్ ఉంటాయనుకోండి, ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, పూర్వకాలం నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందని అంటారు. సో ఏమాత్రం పాడు కాలేదని. పరవళ్ళు తొక్కడం, మించిన వేగంతో సాగడం. ఇప్పుడు ఏవైనా నదులు మించిన వేగంతో ప్రవహిస్తూ ఉన్నప్పుడు పరవళ్ళు తొక్కడం అనేటటువంటి మీనింగ్ అక్కడ యూజ్ చేస్తారు కవులు గట. నెక్స్ట్ మకుటాయమనం. మకుటాయమనం అంటే కిరీటంతో సమానం. ఎంతో శ్రేష్టమైన సందర్భంలో మకుటాయమనం అనేటటువంటి పదాన్ని యూజ్ చేస్తారు. ఆనంద డోలికల్లో తేలియాడడం. ఆనంద డోలికల్లో తేలియాడడం అంటే మించినటువంటి ఆనందంలో తేలిపోవడాన్ని ఆనంద డోలికల్లో తేలియాడడం అని అంటారనమాట. నెక్స్ట్ కానీ కాలం అంటే కలిసిరాని కాలం లేదా అనుకూలించని కాలాన్ని, విపత్కరమైనటువంటి పరిస్థితిని కానీ కాలం అనేటటువంటి మీనింగ్ ఇస్తుంది. గుండె భారం, అధికమైన బాధ. నోళ్ళు నొక్కుకొను అంటే అసూయపడే సందర్భంలో నోళ్ళు నొక్కుకొను అనేది ఉపయోగిస్తారన్నమాట. అడుగంటి పోవు అంటే లేకుండా పోవడం, పూర్తిగా లేకుండా పోవడాన్ని అడుగంటి పోవు అంటారు. అడుగు పెట్టు అంటే ప్రవేశించు. వీణుల విందు అంటే శివులకింపుగా లేదా శ్రవణ పేయం. కరతామలకం చాలా ఇంపార్టెంట్. కరతామలకం తేలికగా సాధ్యమయ్యేది లేదా అంటే బాగా తేలిగ్గా సాధ్యమయ్యేట దాన్ని మనం కరతామలకం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. హఠాత్తుగా జరుగుట అనే సందర్భంలో కాకతాళీయం అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు. చెక్కు చెదురు అంటే దెబ్బ తినకుండా ఉండడం. తెల్లబోవుట అంటే వెలవెలబోవుట. శిరోధార్యం అంటే అంగీకారం. నెక్స్ట్ వన్, పొడుపు కథలు చమత్కార పద్యాలకు వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి 7th క్లాసులో ఏమున్నాయి అనేది. అక్కా చెల్లెళ్ళు ఏడుస్తారు, అయితే దగ్గర చేరలేరు. కళ్ళు. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగు అనేది వల. మూత తెరిస్తే ముత్యాల పేరు అనేది దంతాలు. ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే. ఉరుములు మెరుపులు లేదు కానీ ఉత్తరాది చెరువు నిండే అంటే టెంకాయ. మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. తిరగలి. ఇల్లు వాకిలితో కదులుతూ ఉంటుంది, వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఏంటి అంటే నత్త. ఎన్ని కన్నులు ఉన్నా 2 కన్నులతోనే చూసేది నెమలి. ఒకటే అక్షరం, అది లేకపోతే ఈ ప్రపంచంలో మనుష్యులే ఉండరు. స్త్రీ. ఇవన్నీ మనకి 7th క్లాస్లో ఉన్నాయన్నమాట పొడుపు కథలు.
నెక్స్ట్ వన్ 8th క్లాస్లో మనకి పద్యాత్మక పొడుపు కథలు అని చెప్పేసి ఉన్నాయి. రాతి పేరే కానీ మెత్తగా ఉంటుంది, దంతకర్ర పేరు దంచలేదు, చిక్కిలమ్ములాగు చచ్చి పడుతుంది, రైలు బండిలాగా పాకుతుంది అని చెప్పేసి ఇచ్చారు. రోకల బండ. కనుల 3 గలవు కాదు త్రినేత్రుండు, పక్షిగాడు చెట్టు పైన నుండు, జలము దాల్చియందు నెలమేగుడునుగాదు, భావమేమి తిరుమలేస అనిచ్చారు. ఇక్కడ చూడండి, కన్నులు 3 ఉంటాయి కానీ త్రినేత్రుడు కాదు. పక్షిగాడు చెట్టు పైన ఉంటాడు, పక్షిగాడిలా చెట్టు పైన ఉంటాడు కానీ పక్షిగాడిలా చెట్టు పైన ఉంటాడు. జలము దాల్చి అందు నీటిని కలిగి ఉంటాడు కానీ నలమేగుడును కాదు అని అంటుంది. సో టెంకాయ. నెక్స్ట్, తలయు తోక నుండు పలుక నాలుక లేదు. తల తోక ఉంది కానీ పలకడానికి నాలుక లేదు. పండ్లు గలవు కానీ కానరావు, పట్టి చూడనందు ప్రాణమే ఉండదు, దీని భావం ఏమంటే పాము యొక్క కుబుసము. పర్వత శ్రేష్ఠ పుత్ర కాపతి విరోధి, అన్న పెండ్లాము ఎత్తను గన్న తండ్రి, పేర్మి మీరిన ముద్దు పెద్ద బిడ్డ, సున్నమించక తేగదే సుందరాంగి. అంటే ఇది దరిద్ర దేవత అనే మీనింగ్ వస్తుంది. శతపత్రంబు మిత్రుని సుత చంపిన వాని భావ సూనిని మామున్, సతతము దాల్చెడు నాతని సుతవాహన వైరి సున్నం బిదిగో. ఇది పిల్లి యొక్క శత్రువు ఏది అనే అర్థం అన్నమాట, కుక్క. నెక్స్ట్, అంజిత చతుర్థ జాతుడు పంచప మార్గమున నేగి ప్రథమ తనూజన్ గాంచి తృతీయం బక్కడ నుంచి ద్వితీయంబు దాటి ఎప్పుగా వచ్చెన్. అంటే ఇది ఇక్కడ భూమి, నీరు, అగ్ని అంటే పంచభూతాలు అనేటటువంటి ఆన్సరు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతం కానిదేదని కూడా అడగొచ్చు, ఒక్కోసారి పంచభూతాలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ థర్డ్కి వచ్చేసరికి మనకి తెల్లని పొలంలో నల్లని విత్తనాలు, చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు, పుస్తకాలు, అక్షరాలు, చెయ్యనికుండా పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగనుండు. ఆన్సర్ కొబ్బరికాయ. పైనొక పలక క్రిందొక పలక, పలకల నడుమ మెలికల గిలిక నాలుక, అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మకు 1,000,000 పువ్వులు అనేది ఆకాశం, నక్షత్రాలు, సూర్యచంద్రులు. 4 కాళ్ళ జంతువును తీయని పాలు ఇస్తాను, అంబా అంబా అంటాను, ఎవరిని నేనెవరిని ఆవు, పండ్లలో రాజును నేను, తీయగా ఉంటాను నేను, వేసవిలో వస్తాను, నేనెవరిని అంటే మామిడి పండు, అందరికీ మామను నేను, ఆకాశంలో ఉంటాను, అందంగా వెలుగుతాను, ఎవరిని నేనెవరిని అంటే చందమామ, ఆకాశంలో ఎగురుతాను, పక్షిని కాదు, నాకు ఒక తోక ఉంటుంది, కోతిని కాదు, ఎవరిని అంటే గాలిపటం, అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఎవరు అంటే కుందేలు. ఇది కుందేలా లేకపోతే కవ్వమా అనేది నాకు ఆన్సర్ ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వన్, తీసే కొద్దీ పెరిగేది ఏది అంటే గొయ్యి. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము ముగ్గు, 100 చిలుకలకు ఒకటే ముక్కు ఏది అంటే పల్లగుత్తి. ఇది మనకి పొడుపు విడుపు పాఠ్యాంశంలో ఉంటాయండి మనకి. నెక్స్ట్, పచ్చ చొక్కా వాడు చొక్కా విప్పుకొని నూతిలో పడ్డాడు అరటిపండు, ఇంట్లో కలి ఒంట్లో కలి ఏంటంటే ఆకలి. నెక్స్ట్, చమత్కార పద్యాలు 6th క్లాస్లో ఉన్నాయి, ఇవి కూడా మనకి కొన్ని ఇంపార్టెంట్ చూడండి. కరము గంబు గలదు చరణంబులా లేవు, కడుపు నడుము వీపు మెడయు గలవు, శిరము లేదు కానీ నరుల బుట్టక మృంగి సొగసును గూర్చు, దీన్ని సొగసుగొనిడి అని చెప్పేసి ఇచ్చారు. చొక్కా. ఇలలో 2 రాజులు మలయచు జదరంగమాడి మాపట వేలన్, బలమెత్తి కట్ట మెరచిన నెలుకలు తమ కలుగలోని కేనుగు నీడ్చెన్. ఎలుకలంట తన కలుగులోనికి ఏనుగు నీడ్చాయంట. సో ఇది మనకి ఇక్కడ ఆన్సర్. ఏనుగును ఎలుకలు ఎత్తుకుపోవడం అనేటటువంటి మీనింగ్ వస్తుంది. చదరంగ మాటలో ఏనుగు అంటే పావును ఎలుక పట్టుకొని వెళ్ళిపోయింది అనేటట్లుగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మామూలుగా ఏనుగునైతే ఇచ్చుకెళ్ళలేదు, కానీ చదరం పెక్క అనేది ఏనుగే కదా, ఒక ఏనుగుని తీసుకెళ్ళి ఎలుక పట్టుకొని వెళ్ళిపోయిందంట. నెక్స్ట్, హరికుమారుడే ముప్పెడు. ఇది మనకి ఎక్కువగా ఈ 3 పాయింట్స్ నుంచి బిట్స్ వచ్చే అవకాశం తక్కువ, కానీ తెలుసుకోవడం వరకే. నెక్స్ట్ వన్, వడలి నుండి కన్ను నుండి నింద్రుడు కాదు, కంఠము నందు నలుపు కాడు శివుడు, ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు, దీని భావం ఏమి తెలుసుకుండు అంటే నెమలి. వంగతోట నుండి వరమల్లలో నుండి జొన్న చేల నుండి చోద్యమగును, తలుపు మూల నుండి తల మీద నుండును, దీని భావం ఏమి తిరిమిరాస అంటే ఇది
చూడండి, వంగ తోటలో, జొన్న చేలలో, వరిమల్లలో, తలుపు ఇంటి మూలలో, తల శరీరం మీద, అంటే తలుపు ఇంటి మూలలో తల శరీరానికి మీదన ఉంటుందని అర్థం అంతే. ఇది బిట్టిచ్చే అవకాశం కూడా తక్కువ. కుప్పలు కావలిగాయిగా చెప్పులు కర్రయుని బ్రూని శీఘ్రగతిందా జప్పుడు గుచు వచ్చేడి వెంగప్పను గని పనివరుండు గడగడ వణికెన్, అంటే కప్పను చూసి పాము వణికింది అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ కర్ర పట్టుకొని పొలంకి వచ్చిన వెంగప్పను చూసి పాము గనగన వణికింది. నెక్స్ట్ వన్, చమత్కార పద్యాలకు ఇక్కడ 7th క్లాస్లో కూడా ఉన్నాయి. నేను స్లోగా మూవ్ చేస్తాను, వీలైతే చూడండి కానీ వీలైతే ఇవ్వరు. ఇది మనకి చలన శక్తి గలదు, జంతువు కాదది. చేతులు ఎప్పుడు త్రిప్పు శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వ కాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేస, అంటే గడియారం. అంటే దీనిది వచ్చే అవకాశం ఉంది. మిగతా వేవి కూడా మ్యాక్సిమం రాకపోవచ్చు. ఒకసారి కావాలంటే స్లోగా నేను మూవ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి అంతేనే. నెక్స్ట్ వన్, మనకి టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి పొడుపు కథలు చూద్దాం. పున్నమికి పోత అమావాస్యకు ఆరగింపు అనేటటువంటిది తేనెపట్టు, ఊరంతటికి ఒకటే దుప్పటి ఆకాశం, కోడి కాని కోడి పకోడి, కాయ కాని కాయలు తలకాయ ఎండ్రకాయ, మరి జీవికి పుట్టింది కానీ చరణం లేదు గ్రుడ్డు, నిద్రలో కూడా కన్నులు మూయనది చేప, వినే వాటికి కనే వాటికి బెత్తెడు దూరం చెవులు, మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మా ఊరెద్దు మీ ఊరికి పోదు అంటే చెట్టు, ఇంట్లో కలి ఒంట్లో కలి వాకలి లేదా ఆకలి, ఇంట్లో కలి అంటే వాకలి, ఒంట్లో కలి అంటే ఆకలి, నల్లటి పొదవల్ల పుట్టింది పరారాజు కళ్ళల్లో పడింది, అరచేతి పట్టణానికి వచ్చింది, గోరింక పట్టణాన చచ్చింది అంటే పేను, 7 అన్నదమ్ములం మేము విడివిడిగా ఉండలేం, ఉంటే చెప్పగలరు కలిసి ఉంటే చెప్పలేరు ఇంద్రధనస్సు, కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేసేటప్పుడు తెల్లగా ఉండేది నేరేడు పండు, ఉరుములు మెరుపులు లేకుండా వానలు వరదలు లేకుండా ఉత్తరాది చెరువు ఊరకనే నిండిపోయింది అంటే కొబ్బరికాయ, చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు అద్దం, చెట్టున పుట్టిన చెంగి రాతిన పుట్టిన రంగి తీగన పుట్టిన తిమ్మి బావనోట్లో వసంతములాడే అనేది తాంబూలం. నెక్స్ట్ వన్, గోడ మీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వరకు వడ్డించబొమ్మ తేలు, శిలవృక్షం తలబుట్టిన చెలువులు మువ్వురును గూడి చిడిముడి పడుచున్, దళవాకిట రమీంతురు సలిలితముగా దీని నెరుగు సరసోలు గలరే అనేది సున్నం ఒక్క ఆకు, తెల్లని భూమిలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు నోటితో వేరుతారు అనేది కాగితము అక్షరాలు, కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు తెరిసినా చప్పుడు గావు కళ్ళు, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది దైతక్కలాడింది. ఇగోండి మజ్జిగ కవ్వం అనేది ఆన్సరు. ఇందా కుందేలను అన్నాను కదా, కాదు. నెక్స్ట్ వన్, ముక్కున పైనను నడుచును ప్రక్కన నోరుండు గాలి పారన సేయున్, గ్రక్కున వేసిన కోయున్ మక్కువతో దీని తెలియ మనుజులం గలరే అనేది బొంగరం, కాళ్ళు 2 గలవు కానీ మనిషి కాదు, నోరు గల్గి ఎదుటివారి నరుచు, గాలి మేసి లెస్సగానరు మ్రోయును, దీని భావమేమి తిరుమలేస అంటే సైకిల్. నెక్స్ట్ తమాషా వాక్యాలు చూద్దాం. ఇవి మన 5th క్లాస్లో అనుకుంటా ఉన్నాయి, లాస్ట్ లెసన్. వడను తినే వడ ఏదంటే దవడ, రోజాలను పెట్టుకునే రోజాలు ఏవి అంటే శిరోజాలు, జనాలను తినే జనం భోజనం, ఖండాలు దేశాలు లేని పటం ప్రపంచ పటం, ప్రేమను పంచే కారం మమకారం, తాగలేని పాలు పాపాలు, ఎదుటివారికి మేలు చేయడం ఉపకారం, ఎదుటివారికి గేలి చేయడం వెటకారం, దట్టమైన చీకటి అంధకారం, గర్వం అహంభావం అహంకారం. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.